హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ అద్యాస్ వరల్డ్. ఇవాళైతే మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ నేను ఎన్ని రోజులు వాడుకుంటాను, ఎలా కొనుక్కుంటాను, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. ఇవైతే నేను ఫ్రూట్స్ ఇవన్నీ ఒక 10 డేస్కి సరిపడా ఒకేసారి తెచ్చుకుంటానండి. ఆల్రెడీ మీకు ఇదివరకు వీడియోలో ఎలా తెచ్చుకున్నాను చూపించాను, కానీ ఎలా స్టోర్ చేసుకున్నాను అవన్నీ నీట్గా చూపించలేదు. ఈ వీడియోలో అన్ని నీట్గా ఎలా స్టోర్ చేసుకున్నానో మీతో షేర్ చేస్తాను. ఇదైతే జాక్ ఫ్రూట్ అండి. ఇందులో అయితే మనకి పొటాషియము, మినరల్స్, హార్ట్ హెల్త్కి మనకు తెలిసిందే, మనం రెగ్యులర్గా వాడుకునేదే. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చాలా మంచిదండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఇది చాలా మంచి ఫ్రూట్. ఇంకా పైనాపిల్ అయితే మాత్రం కోల్డ్, కాఫ్ ఉన్న వాళ్ళకి, ఇంకా సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందండి ఈ ఫ్రూట్. చాలా మంచిది. ఇంకా మ్యాంగోస్ అంటే మనకి సమ్మర్ కదండి, ఇంకా తప్పకుండా అందరం తింటాము. ఇంకా విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఇంకా చాలా మంచిది. ఇంకపోతే ఇంకా నేరేడు పళ్ళు అండి, నాకంటే ఇవి చాలా ఇష్టం అనమాట. విటమిన్ సి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అనమాట. ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచి ఫ్రూట్ అండి. ఇది కూడా మీకు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఇవి వాష్ చేసి మరీ బాక్స్లో వేసి పెట్టుకున్నాను. 2 డేస్ బ్యాక్ తెచ్చుకున్నాను. రోజు ఒక 5-6 తింటున్నాను అనమాట. చాలా మంచిదండి హెల్త్కి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మీకు తెలిసిందే కదండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకి ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా బాగా తినమని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఈ ఫ్రూట్స్ కూడా, డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా మంచిదండి. ఇంకా ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా చాలా మంచిది అనమాట ఈ ఫ్రూట్. ఇంకా బనానాస్ మనకు తెలుస్తాను అనమాట. ఇదైతే కస్టర్డ్ యాపిల్ లాగా ఉంటుందండి ఈ ఫ్రూట్. ఇది క్యాన్సర్ రాకుండా ఈ ఫ్రూట్ బాగా పనిచేస్తుందంటండి. ఇది చాలా మంచి ఫ్రూట్ అని చెప్పి తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా నేను ట్రై చేశానండి. సీతాఫలంలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ తినడానికి చాలా బాగుంటుంది. అందుకే నేను ఇవి కూడా తెచ్చుకున్నాను, నాకు ఇష్టం ఇవి, అందుకని ఇవి కూడా తీసుకున్నాను. ఇవి గట్ హెల్త్కి, వెయిట్ లాస్కి కూడా చాలా మంచి ఫ్రూట్ అండి. ఇది మీకు కనుక దగ్గరలో దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఫ్రూట్ మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఆ మంత్లీ ఒకసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రూట్. ఇప్పుడైతే నేను మంగోస్తాన్ ఫ్రూట్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. చూడండి, చూడడానికైతే సీతాఫలం లా ఉంటుందండి. టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. స్వీట్ అంత స్వీట్ కాకపోయినా స్వీట్గానే ఉంటుందండి, బాగుంటుంది. ఇంకా బనానాస్ అలా 10 డేస్కి 10 ఫ్రూట్స్ అన్నట్టు తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అన్నీ ఈ ఫ్రూట్స్, ఇంకా గ్రేప్స్ కూడా తీసుకున్నాను, బ్లాక్ గ్రేప్స్ కూడా. అయితే 10 డేస్కి ఒక్కొక్క ఫ్రూట్ అలా ఒక్కొక్కటి పాపకి ఇస్తూ ఉంటాను అండి. నాకు మా ఇంట్లో అందరికీ ఫ్రూట్స్ అంటే ఫేవరెట్. ఇంకా ఫ్రూట్స్ ఉంటే చాలు, ఇంకా స్నాక్స్ ఇంకేం అడగరు. అందుకే నేనైతే ఫ్రూట్స్ ఎప్పుడు అలా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ కూడా ఒక వీక్కి సరిపడా తెచ్చుకున్నాను. మా ఇంట్లో లీఫీ వెజిటేబుల్స్ తక్కువే తింటారు, కానీ నేను కొత్తిమీర, పుదీనా అవి బాగా ఎక్కువ వాడతాను. ఎందుకంటే ఇంకా లీఫీ వెజిటేబుల్స్ ఎలాగో తక్కువ తింటారు కదా అని. ఓన్లీ ఇది పాలకూర అండి. పాలకూర ఇంకా కొత్తిమీర, పుదీనా మాత్రం తెచ్చుకున్నాను అనమాట. ఇంకా పప్పులోకి ఒక 2 డేస్లో అది అయిపోతుంది. అలా 2 డేస్కి సరిపడా ఇవి తెచ్చుకున్నాను. ఇంకా స్వీట్ కార్న్ ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ ఏనండి, నార్మల్ మన ఇంట్లో వాడుకునే రెగ్యులర్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. ఈ కోకోనట్ గురించి చెప్పాలి. ఇదైతే కొబ్బరి పువ్వు అండి, నార్మల్ కోకోనట్ కాదు. ఇది కొబ్బరి పువ్వు, పైన చూసారా పువ్వు. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదంటండి. నేనైతే పాపకి ఎక్కడ దొరికినా సరే మంత్లీ వన్స్ ఇస్తానండి తప్పకుండా. ఇది కూడా ఇమ్యూనిటీకి చాలా మంచిదంట. పిల్లలకి, మనకి అందరికీ మంచిది. మీరు కూడా దొరికితే మాత్రం తప్పకుండా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. కొబ్బరి చాలా మంచిదంటండి పిల్లలకి. పాల కన్నా కూడా కొబ్బరి పాలు ఇంకా చాలా మంచిదంట పిల్లలకి. మీరు కొబ్బరి పాలు ఇవ్వలేకపోయినా కొబ్బరి పాలు రైస్ చేసి పెట్టండి వీక్లీ 1 or 2. దానివల్ల పిల్లలకి చాలా మంచిదండి. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు కొబ్బరి పాలు పిల్లలకి ఇవ్వమని. పాల కన్నా కూడా చాలా మంచిదండి. ఇంకైతే నేను క్యారెట్, బీట్రూట్, సలాడ్ కోసం సలాడ్ కుకుంబరు అవన్నీ రెగ్యులర్గా తీసుకున్నాను. వీటితో పాటు ఆ 10 డేస్ మాకు నాన్ వెజ్ కూడా ఉంటుందండి. సో నేను అందుకనే ఓన్లీ 4 డేస్కి 5 డేస్కి సరిపడా వెజిటేబుల్స్ మాత్రమే తెచ్చుకున్నాను అనమాట.
ఇంకా మిగిలిన రోజులంతా మా ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. అందుకని నేను వెజిటేబుల్స్ మాత్రం చాలా లిమిటెడ్గా ఒక 5 డేస్కి సరిపడా తెచ్చుకున్నాను. అలా ఇవి నాకు 10 డేస్కి సరిపడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ అనమాట. నేనైతే ఇవి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే మనం ఎలా స్టోర్ చేసుకున్నామో ఇలా తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏ రోజు ఏం కూర వండాలి అని ఒక ఐడియా ఉంటుందండి. ఎతుక్కో అవసరం లేదు అనమాట. అంటే ఏవైతే త్వరగా పాడవుతాయో ఒక 2-4 డేస్లో అలా నిలువ ఉంటాయో అవి ఫస్ట్ వాడేస్తాను నేనైతే. అంటే ఆకుకూరలు అయితే మాత్రం తెచ్చిన రోజే పప్పు లేదా పక్క రోజే పప్పు వండేస్తాను. హాఫ్ ఏమో వచ్చి చపాతీ పిండిలో కలిపి పెట్టేస్తాను అనమాట మరుసటి రోజుకి. నేను కలిపింది ఎలా స్టోర్ చేసుకున్నాను కూడా ఈ వీడియోలో లాస్ట్లో మీతో షేర్ చేసుకున్నాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా కొంచెం యూస్ఫుల్గా ఉంటుందండి, చివరి వరకు చూడండి. పచ్చిమిరపకాయలు అయితే ఇలా తొడియాలు తీసి నిలువుగా ఉండే బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయండి ఎక్కువ రోజులు. నేనైతే ఇంకా మిగిలినవన్నీ కవర్స్లో పెట్టుకుంటున్నాను. బాక్సెస్ నాకు అన్నీ సరిపోవండి, ఎందుకంటే నాది చిన్న ఫ్రిడ్జ్ అనమాట. అన్నీ కనుక బాక్సెస్లో పెట్టాలి అంటే కనుక నాకు ఫ్రిడ్జ్ సరిపోదు. అందుకని నేను ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ యూస్ చేస్తున్నానండి. కానీ ఇలా యూస్ చేసినా కూడా ఇవైతే నాకు బీట్రూట్ అయితే నాకు 20 డేస్ 1 మంత్ వరకు పాడవదండి. క్యారెట్ కూడా పాడవదు. సలాడ్ కుకుంబర్ కూడా ఇలాగే పెట్టినా సరే మనకి 2 వీక్స్ వరకు పాడవండి. నాకైతే మోస్ట్లీ వెజిటేబుల్స్ అన్నీ 2 వీక్స్ వరకు వస్తాయండి. ఎందుకంటే నేను ఆల్టర్నేటివ్ డేస్లోనే వెజిటేబుల్స్ వండుతాను అనమాట. 3 డేస్ వరకు నాన్ వెజ్ ఉంటుంది. అందువల్ల ఇంకా 4 డేసే కదా వీక్కి. అందువల్ల ఏంటంటే నాకు ఒక 5-6 రకాలు ఒక హాఫ్ కిలో తెచ్చుకుంటే నాకు ఒక 2 వీక్స్ అలా వస్తాయి. క్యారెట్ అయితే మేము అలా తినేస్తాము, అంటే వంటల్లో వాడమన్నమాట. మా పాపకు రెగ్యులర్గా అలా ఇస్తాను, తింటుంది అనమాట. ఫ్రూట్స్తో పాటు రోజు ఒక క్యారెట్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి పాపకి. మా వారికి కూడా సలాడ్లో అయితే కుకుంబరు ఇంకా క్యారెట్ కట్ చేసి పెడతాను, తింటారనమాట. మా వాళ్ళకి సలాడ్స్ ఫ్రూట్స్ బాగా పెడతానండి. అందువల్ల ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ తగ్గుతున్నాయి నేను అబ్జర్వ్ చేశాను. ఇలా తింటున్నప్పుడు మనకి చాలా యాక్టివ్గా ఉంటున్నారండి. గోపికి కానీ హెల్త్ ఇష్యూస్ ఏం రావు. నేను ఎప్పుడైతే ఇలాగా మానేశాను అనమాట, ఒక 2 మంత్స్ సమ్మర్ హాలిడేస్లో ఇలా తెచ్చుకోవడం మానేశాను, నాకైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేయడం అవన్నీ స్టార్ట్ అయ్యాయండి. ఎందుకంటే ఇలా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఫ్రూట్స్, జంక్ ఫుడ్ తినకుండా ఫ్రూట్స్ అలా తింటూ ఉంటామండి. అవి ఉన్నాయి కదా అని అవి పాడైపోతాయి అనైనా మన మైండ్ సెట్ అలాగా తింటానే ఉంటామండి. అదే కనుక అవి లేకపోతే పద్దాకా వెళ్ళి కొనుక్కొని అయితే తినము. అందుకని నేను ఏం చేస్తానంటే ఒకేసారి కోయంబేడ్ అని చెప్పి పెద్ద మార్కెట్ ఉంటుందండి, అక్కడికి వెళ్తాను. మంత్లీ వన్స్ వెళ్తాను అనమాట. వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు 15 డేస్కి 20 డేస్కి సరిపడా అన్నీ తెచ్చిపెట్టేసుకుంటాను, ఇలా స్టోర్ చేసుకుంటాను. గ్రేప్స్ అయితే జ్యూస్ చేసుకుంటామండి, చాలా బాగుంటుందండి గ్రేప్ జ్యూస్. అందుకే నేను 2 kgs బాక్స్ తీసేసుకుంటాను. ఆద్య కూడా బాగా ఇష్టంగా తింటుంది. అందువల్ల ఏంటంటే నేను పాడవు అండి, మాకైతే అస్సలు పాడవు. ఇదైతే స్వీట్ పొటాటో, సాయంత్రం స్నాక్కి నాకు స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా నేను పైనాపిల్, వాటర్ మిలన్ ఇలాంటివి రెగ్యులర్గా తెచ్చుకుంటాను. వాటర్ మిలన్ అయితే బాగాలేవని తేలేదు, ఎందుకంటే మా వారు జ్యూస్ అడుగుతారండి. అడిగినప్పుడు వెంటనే లేదు అంటే బయటికి వెళ్ళి తాగేస్తానంటారు. ఆ జ్యూస్ నాకు ఎందుకు అంత మంచిది కాదు అనిపిస్తుంది. వాళ్ళు షుగర్ వేస్తారు, ఇంకా ఐస్ ఎక్కువ వేస్తారు కదా, అందుకని చెప్పి నేనైతే బయట ఎందుకు అని చెప్పి అంత ప్రిఫర్ చేయను. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అండి పిల్లలకి పెట్టడం చాలా మంచిది. మా వారికి అయితే చాలా ఇష్టం డ్రాగన్ ఫ్రూట్స్. అందుకే నేను వెళ్ళిన ప్రతిసారి డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకుంటాను కంపల్సరీ అనమాట. పప్పాయ కూడా నాకు ఇష్టం పప్పాయ. అలా ఆద్యకి నచ్చిన ఫ్రూట్స్, మా వారికి నచ్చిన ఫ్రూట్స్, నాకు నచ్చిన ఫ్రూట్స్ కంపల్సరీ మంత్లో ఇలా తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల ఇలా అన్ని ఫ్రూట్స్ మనకి బాడీలో వెళ్తాయండి. అందువల్ల మనకి హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ వస్తాయి, కొంచెం హెల్తీగా ఉంటాము. ఇలాగా జంక్ ఫుడ్స్ అని చిప్స్ ప్యాకెట్లు అలాంటివి పెట్టకుండా ఇలా ఫ్రూట్స్ పెట్టడం వల్ల మనం హెల్తీగా ఉంటాం అన్నమాట. నేనైతే కొత్తిమీర, పుదీనా అక్కడైతే నాకు 20 రూపీస్కి వచ్చిందండి. కొత్తిమీర, పుదీనా అయితే 10 రూపీసే, చాలా ఎక్కువ వచ్చింది. మా మామయ్య వెళ్తే కూడా పెద్ద కట్ట వస్తుందమ్మా 20 రూపీస్కి అని తెస్తారు. అయితే అంత పెద్ద కట్ట వేస్ట్ కాకుండా ఉండాలని చెప్పి నేను 2 కలిపి కాడలు, లేతగా ఉండే కాడలు ఒకటే తీసుకున్నాను, పేస్ట్ చేశాను, కొంచెం సాల్ట్ వేసానండి, అంతే, ఇంకేం వేయలేదు. పేస్ట్ చేసేసాను, బాగా వాష్ చేసుకున్నాను. ఒక 5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాను వాటర్లో ఇసుక లేకుండా.
వాష్ చేసుకొని వాటర్ అంతా దిగిపోయినాక పేస్ట్ చేసుకొని ఇలాగా పెట్టేసుకోవడమే సాల్ట్ వేసి. మనకి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఇంకా మిగిలినవి అన్నీ ఇలా సర్దేశానండి. చూసారు కదా, చిన్న ఫ్రిడ్జ్ అయినా సరే 3 ఫ్యామిలీ ఉండే వాళ్ళకి ఇంత మాత్రం ఫ్రిడ్జ్లో ఒక 15 డేస్కి సరిపడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఇలా స్టోర్ చేసుకుంటే మనకైతే ఇంకా రిలాక్స్ అయిపోవచ్చండి. 2 వీక్స్ వరకు మనం ఊరికే వెజిటేబుల్స్ లేవు అని పద్దాక వాళ్ళకి చెప్పనవసరం లేదనమాట. అది అయిపోయింది ఇది అయిపోయింది అని లేకుండా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఏది ఉంది ఏది లేదు, ఏది ఫాస్ట్గా వాడేయాలి, అలాగ ఒక చిన్న ఐడియా ఉంటే కనుక మనం 2 వీక్స్ వరకు షాపింగ్కి, ఊరికే వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మనకి ఫ్రీగా ఉంటుందండి. ఒక 2 వీక్స్ వరకు మనం చాలా హెల్తీగా కూడా ఉంటామండి ఇలా ప్లాన్ చేసుకుంటే. అన్ని డైట్లో మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రతి ఒక్క ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇదైతే పాలకూర. నేను కొంచెం పాలకూర పప్పులో వేసాను పొద్దున, అంటే మధ్యాహ్నం పప్పులో వేసాను. మిగిలింది ఆ రోజు నైట్ ఏం చేశానంటే ఆకుకూర కట్టని కొంచెం చపాతీ పిండిలోకి కలిపేసి పెడుతున్నాను. ఎందుకంటే పక్క రోజు బ్రేక్ఫాస్ట్లోకి పొద్దున్నే లేసి మనకి పని తగ్గుతుందండి. చూసారు కదా, ఇలా వాటర్ రాగానే ఆపేయాలి. ఏం లేదు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసాను అంతే, కొంచెం జీలకర్ర వేసాను. ఇలా కొంచెం వాటర్ రాగానే దింపేసి 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాను. ఒక 200 గ్రామ్స్ అనుకోండి, 200 గ్రామ్స్ గోధుమ పిండి వేసుకొని వాటర్ చాలా తక్కువ పడుతుంది. ఇంకా ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పోపులో ఒక చిన్న స్పూన్ వేస్తాం, 1 స్పూన్ చాలు, సరిపోతుంది. ఎందుకంటే ఇది ఇంకా చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. అందువల్ల 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి చపాతీలు. పాలకూర కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి హెల్దీ అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు మనం ఒక 2 చపాతీలు. ఆద్యకైతే నేను ఇది కలిపిన తర్వాత పక్క రోజు నేను లంచ్లోకి కట్టేశాను, బాక్స్ కట్టేశాను. ఆద్య స్కూల్కి వెళ్ళిపోతుంది కదా, బాక్స్ కట్టేశానండి. ఆద్యకైతే బాగా నచ్చిందంట చపాతీ. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. కొంచెం ఆయిల్ రబ్ చేసేసాను పైన, ఎందుకంటే పిండి ఆరిపోకుండా. 1/2 స్పూన్ ఆయిల్ అలా స్ప్రెడ్ చేశాను, అంటే పిండి పైన బ్లాక్ అయిపోకుండా. అంటే పిండి ఇలా కలిపిన తర్వాత ఒక 24 అవర్స్ లోపు వాడేసుకుంటే పిండి అయితే ఏం పాడవదండి. ఈరోజు కలుపుకున్నాం అనుకోండి, రేపు నైట్ లోపు వాడేసుకుంటే లంచ్, బ్రేక్ఫాస్ట్ లేకపోతే డిన్నర్కో ప్లాన్ చేస్తే చూసారు కదండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.